భారతదేశంలో కొన్ని సంవత్సరాలుగా దాదాపు ఎప్పుడైతే తురుష్కులు 800 సంవత్సరాలు, ఇంగ్లీష్ వారు బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు పరిపాలించి ఈ దేశాన్ని పీల్చి పిప్పి చేసి, అయినా కూడా ఈ దేశం మతం మారలేదే, విచ్ఛిన్నం కాలేదే, పోయి సనాతన ధర్మ సంస్కృతిలో భాగంగా దాదాపు 562 రాజ్యాలు మన స్వతంత్రం వచ్చిన సమయంలో ఈ దేశంలో అప్పటికి కూడా మిగిలి ఉన్న రాజ్యాలు 562. ఈ 562 రాజ్యాలు కూడా ఏకమై ఒకే దేశంగా ఆవిర్భవించాయి. వీరందరినీ యొక్క సంఘటితాన్ని దృష్టిలో పెట్టుకున్న పాశ్చాత్యులు విభజించు పాలించు అనే సూత్రాన్ని మన దేశంపై ప్రయోగించారు. అందులో భాగంగానే బ్రిటిష్ వారు అనేక రకాలుగా మన హిందుత్వంలో కులాలు ఉన్నాయి, కులాల మధ్య అంతరులు ఉన్నాయి, అందులో బ్రాహ్మణులదే ఆధిపత్యము, వైశ్యులదే ఆధిపత్యము, కంచాయిల లాంటి వాడు కోమటోళ్ళు స్మగ్లర్లు, రెడ్డీలు రౌడీలు, బ్రాహ్మణులు కూర్చుండి తినేవారు అనుకుంటూ అనేక రకాలుగా ఇక్కడి మేధావులను, సంపత్తి ఆలోచనా పరులను అందరినీ కూడా విభజించి ఒక రకమైన భావోద్వేగంలోకి నెట్టివేయబడ్డారు. అందులో భాగంగానే ఇస్లామిక్ శక్తులు లవ్ జిహాద్, భూ జిహాద్, ఇంకా అనేక రకాలుగా పని జిహాద్ లాంటి జిహాదులు నిర్వహిస్తూ ఈ దేశంలో హిందూ ఆడపిల్లలను ఎత్తుకుపోయి పెళ్లి చేసుకోవడం, వారిని సూట్ కేసుల్లో తర్వాత దర్శనం ఇవ్వడం, వారిని హిందూ ఆడపిల్లలను పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళని మతం మార్చడం లాంటి చర్యలకు పాల్పడుతూ వస్తున్నారు. ఇంకొక వైపు క్రిస్టియన్ మిషనరీలు కూడా హిందుత్వంలో అనేక రకాలుగా కుల అంతరాలు ఉన్నాయి, మా యొక్క క్రిస్టియానిటీని స్వీకరించినట్లయితే ఇక్కడ కులాలు లేవు, మీకు ఎలాంటిది లేదు, యేసు నామమున మొత్తం మంచే జరుగుతుంది, సర్వ రోగాలు నయమవుతాయి అంటూ రోజు పాస్టర్లు ఒకవైపు, ఇతరత్ర వర్గాలు ఒకవైపు ఈ హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి రెండు వైపులా ముప్పేట దాడి చేస్తూ ఉన్నారు. ఇక ఇప్పుడు కొత్తగా చూస్తున్నట్లయితే మనము కొత్తగా హైదరాబాద్ నగరంలో బయటపడిన ఒక సంఘటనలు, మనం ఒక 2 సంఘటనలు గమనిస్తే బిజినెస్ జిహాద్ కూడా ఉందా అని అనిపించక మానదు. మొన్న ఈ మధ్యనే గత వారం క్రితమే మహిదీపట్నంలోని ఒక ఫంక్షన్ హాల్ను హౌసింగ్ బోర్డుకు సంబంధించిన అధికారులు జగదీశ్వరరావు దాదాపు 20 ఏళ్ళుగా కోర్టుల్లో కొట్లాడి ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిన తీర్పు ఆధారంగా సదరు ఫంక్షన్ హాల్ను స్వాధీనం చేసుకోవడానికి అక్కడికి వెళితే సదరు ఫంక్షన్ హాల్ను 25 సంవత్సరాలుగా ఏలుతున్న ఒక ముస్లిం వ్యక్తి అతన్ని పిడిగుద్దులతో చంపివేయడం జరిగింది. ఇక అధికారే చంపబడ్డాడు. అక్కడ రాబోయే కాలంలో ఆ ఫంక్షన్ హాల్ను తిరిగి స్వాధీనం చేసుకునేగలిగే ధైర్యం గల అధికారి ఎవరు ఈ రాష్ట్రంలో? ఇది గడిచి వారం కూడా కాకముందే నిన్న అంటే దాదాపు 10వ తేదీ ఆదివారం రోజున స్థానిక హైదరాబాద్ పట్టణంలోని మియాపూర్లో ఒక కట్టెల వ్యాపారం నిర్వహించుకుంటున్న ఒక వ్యక్తిని సోహైల్ అనే ముస్లిం యువకుడు తను కూడా కట్టెల వ్యాపారం చేస్తూ, అంటే వ్యాపారంలో పోటీతత్వాన్ని అవలంబించాల్సింది పోయి ఆ వ్యాపారి హిందూ కట్టెల వ్యాపారి కనుక ఉంటే నా వ్యాపారం కూడా దెబ్బతింటుంది, నేను అత్యంత ఆదాయం గల మార్గంగా నా కట్టెల వ్యాపారాన్ని మలుచుకోవాలంటే ఇక్కడ ఈ హిందూ వ్యాపారి శ్రీనివాస్ అనే వ్యక్తి ఉండకూడదు అనే ఆలోచన ఆ ముస్లిం యువకుడిలో వచ్చింది. వెంటనే తన యొక్క స్నేహితులను తీసుకొని వెళ్ళి తన స్నేహితులతో పాటు అతను కూడా
ఈ కట్టెల వ్యాపారి అయినటువంటి శ్రీనివాస్ మీద దాడి చేసి విపరీతంగా కత్తి పోట్లతో అతన్ని అక్కడికక్కడే చంపివేశాడు. అంటే ఇది ఒక రకంగా బిజినెస్ జిహాద్ అనుకునేలా ఉందా లేదా అన్నది మేధావులు తేల్చి చెప్పాల్సిన ప్రశ్న. దీని మీద ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా తీవ్రంగా పరిశోధించి అసలు లవ్ జిహాద్తో పాటు బిజినెస్ జిహాద్ కూడా ఉందా లేదా అన్నది తేల్చాల్సిన అవసరం ఇక్కడ ఉంది. ఎందుకంటే ఏ వ్యాపారమైనా తన యొక్క నమ్మకాన్ని, తన యొక్క క్వాలిటీని, తన యొక్క మంచితనంతో తన వ్యాపారాన్ని కొనసాగిస్తే ఎవ్వరు ఏమనరు. అదేవిధంగా తన నమ్మకంతో కస్టమర్లను కూడా పెంచుకునే అవకాశం ఇక్కడ లేకపోలేదు. అలాంటిది మనము ఎంతో దిగ్గజ వ్యాపారస్తులను మనం చూడొచ్చు. ఇవాళ టాటా బిర్లాలను చూస్తున్నాం, రిలయన్స్ అంబానీ అదానీ లాంటి వాళ్ళని చూస్తూ ఉన్నాం. మనం తము ఇచ్చే సేవల ఆధారంగా, తము ఇచ్చే క్వాలిటీ ఆధారంగా ఒక బ్రాండ్ ఇమేజ్ను సృష్టించుకున్న సదరు సంస్థలు వల్ల మార్కెట్ను రాజ్యమేలుతున్నాయి. అలాంటి నమ్మకాన్ని కనుక మనం సంపాదించుకుంటే మన వ్యాపారానికి కూడా డోకా ఉండదు అనే విధానాన్ని మరిచి కేవలం నాకు పోటీ ఉండద్దు, నేను మాత్రమే ఉండాలి, ఈ వ్యాపారాన్ని నేను మాత్రమే చేయాలి, ఈ వ్యాపారంలో నాకు ఎదుట పోటీ ఉండకూడదు, పోటీ ఉండదు అంటే అతని వ్యాపారాన్ని తన తెలివితో తగ్గించడం కాకుండా అతన్నే లేకుండా చేయడం అనేది ఇది బిజినెస్ జిహాద్ అవుతుందా కాదా? ఇది మీరు చెప్పాల్సిన సమాధానం. జై హింద్, భారత్ మాతాకి జై.